అది చరిత్ర కలిగిన విద్యాలయం. ఎంతో మంది విద్యా కుసుమాలను తయారు చేసిన విద్యా మందిరం. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. నేటికి అదే ఒరవడి కొనసాగుతున్న ఆ పాఠశాల 150 సంవత్సరాల ఉత్సవాలను సన్నద్ధమవుతుంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన విద్యాలయం ఏదో నగరాలలో, పట్టణాలలో ఉందనుకుంటే పొరపాటే. అది ఒక గ్రామీణ ప్రాంతం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన పాఠశాలపై అమ్మ న్యూస్ ప్రత్యేక కథనం. షాద్నగర్ పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో పగిరి రోడ్డు పక్కన ఉన్న మొకిలిగిద్ద గ్రామం ఎంతో ప్రత్యేకతతో కూడుకుంది. నియోజకవర్గంలోనే ఇది అతిపెద్ద గ్రామం. స్వాతంత్రానికి పూర్వమే ఇక్కడ పోలీస్ స్టేషన్, గ్రంథాలయంతో పాటు మొట్టమొదటి పాఠశాల ఏర్పాటైంది. చుట్టుపక్కల సుమారు 20 గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు. 1873లో ఈ పాఠశాల నిర్మాణం జరిగింది. నియోజకవర్గ పరిధిలో ఒకే ఒక్క పాఠశాల మంజూరు కాగా చుట్టుపక్కల ఉండే గ్రామాల విద్యార్థులకు చేరువుగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని మొగిలిగిద్దలో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు ఏటా 500 మంది విద్యార్థులు అక్షరాలు నేర్పుతుంది. ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ హోదాల్లో స్థిరపడి పాఠశాల పేరును నిలబెడుతున్నారు. ఒక 72 సంవత్సరాల ఎస్ఎస్సి రెండో బ్యాచ్ మాది. ఇక్కడ ఈ స్కూలు మహబూబ్నగర్ జిల్లాలోనే 1873లో ప్రారంభం జరిగింది. 150 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది మేధావులు ఉన్నారు. ముఖ్యంగా ఒకటి తొలి ముఖ్యమంత్రి బొల్లు రామకృష్ణ గారు, సత్యనారాయణ రెడ్డి ప్రొఫెసర్ గారు, ఇంకోటి బి సత్యనారాయణ రెడ్డి యూపీ గవర్నర్ గారు, ఇంకొకటి శ్రీనివాసరావు అనే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఈ ఊరి గ్రామ నివాసి అతనుగా అయినరు. ఎంతోమంది మేధావులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మేధావులు అయ్యి ఎంతోమంది చదువుకుని మంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్లు శ్రీ హరగోపాల్ గారు అన్నగారు ఉన్నారు. ఇక్కడనే చదువుకున్న వ్యక్తి. ఇంకా ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇంకా ఈ చోల్పల్లి గ్రామంది కనీసం 100 మంది అయినా ఏది ఆర్టీఓ వాళ్ళు ఉన్నారు, ఆర్టీఓ ఆఫీసులు ఉన్నారు, తర్వాత ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, రకరకాల ఉద్యోగస్తులు ఉన్నారు. నేను చదువుకున్నప్పుడు 40-50 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. ఇంకోటి స్కూల్ కూడా చాలా పురాతనది. అదృష్టవంతులు అనుకోండి, ఇక్కడ ఎవరు చదువుకున్న వాళ్ళు మేధావులు అయ్యి మంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రజాకార్లు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రెబాజ్ ఖాన్ అప్పట్లో వారి నుంచి తప్పించుకునేందుకు మొకిలిగిద్దలో తలదాచుకున్నట్లు చరిత్ర చెప్తుంది. తుర్రెబాజ్ ఖాన్కు మొకిలిగిద్ద వాసులు ఆశ్రయం ఇచ్చారన్న విషయం తెలుసుకున్న నిజాం అతడిని హైదరాబాద్కు తీసుకెళ్లి ఉరితీశారని చరిత్రకారులు చెప్తున్నారు. తుర్రెబాజ్ ఖాన్ ఆశ్రమించిన గ్రామస్తులు తమకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారనే అనుమానంతో వారు ఉద్యమం వైపు మళ్లకుండా విద్యాపరంగా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నిజాం నవాబులు గ్రామంలో 1873లో పాఠశాలను కట్టించారు. మొదట్లో ఉర్దూ మీడియం కొనసాగింది. 1948లో తెలుగు మీడియాన్ని ప్రారంభించారు. ఈ పాఠశాల 10వ తరగతి వరకు చదువుకున్నా. ఇది 150 సంవత్సరాల జరుపుకుంటుంది. ఇప్పుడు ఇది జూన్లో 150 సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారితో గిట మా అన్న ప్రొఫెసర్ హరగోపాలు నేనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన జూన్లో అపాయింట్మెంట్ ఇస్తాను కనుక ఈ మధ్యలోనే చేయాలి అని అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నందుకు దీన్ని జూన్కు పోస్ట్పోన్ చేసినాము. అసలు ఇక్కడ స్కూల్ రానికే కారణం ఏంటంటే తుర్రెబాజ్ ఖాన్ అనే ఒక ఆయన బ్రిటిషు ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజ్ మీద బాంబేసి ఆయన బెంగళూరు పారిపోతూ మొగల్గిద్దలో షెల్టర్ తీసుకున్నాడు. ఇక్కడ షెల్టర్ ఇచ్చినందుకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినట్టు ఈ ఊర్లో ఏదైనా ఒక యాక్టివిటీ చేయకపోతే రెవల్యూషన్ పెరుగుతుందని చెప్పి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. పోలీస్ స్టేషన్కు అనుబంధంగా పోస్ట్ ఆఫీస్ పెట్టిండ్రు. పోస్ట్ ఆఫీస్కి అనుబంధంగా స్కూల్ పెట్టిండ్రు. ఇది అప్పుడు ఉర్దూ మీడియంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఉర్దూ మీడియంతో 7th, 8th, 9th, 10th ఇట్లా 10th వరకు వచ్చింది. మేము 100 సంవత్సరాల ప్రోగ్రామ్ చేసినాము. అప్పుడు నూకల్ రామచంద్రారెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ ఆయనను పిలిచినాము. తర్వాత ఈడెల్ రాజేందర్ గారిని పిలిచినాం మేము మా జూనియర్ కాలేజీకి. తర్వాత ఈ 100 సంవత్సరాల ప్రోగ్రామ్ అప్పుడు ఏం చేసినామంటే జయశంకర్ సారు, ఎస్ఆర్ శంకరన్ సార్ను పిలిపించి ఈ 100 సంవత్సరాల ప్రోగ్రాం చేసుకున్నాము. ఈ 150 సంవత్సరాలు చాలా పెద్ద ఎత్తున చేయాలి అనే కాన్సెప్ట్తో ఉన్నాము.
స్వాతంత్ర ఉద్యమకారుడిగా, బహుభాషా కోవిదుడిగా, రచయితగా, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా 1952 నుంచి 56 మధ్య పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ పాఠశాల విద్యార్థి కావడం విశేషం. ఇక 1970 దశకంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఇక్కడే కొంతకాలం చదివారు. మర్రి చెన్నారెడ్డి కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్రామంలో తమ అమ్మమ్మ ఇంట్లో ఉండి 2-3 తరగతులు ఇక్కడే చదివారని గ్రామస్తులు చెప్తున్నారు. వీరే కాకుండా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాసరావు, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామ నివాసి సత్యనారాయణ రెడ్డి, స్వతంత్ర సమరయోధుడు, విద్యావేత్త రంగారావు వంటి వాళ్ళు ఈ పాఠశాలలో విద్యార్థులే. ప్రస్తుతం పౌర హక్కుల సంఘం నాయకుడిగా, ప్రొఫెసర్గా అందరికీ సుపరిచితుడైన ఆచార్య హరిగోపాల్ ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ప్రస్తుతం హరిగోపాల్ సోదరుడు శ్యామ్ సుందర్ పాఠశాల అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. పాఠశాలకు 150 సంవత్సరాల చరిత్ర ఉండడం ఒక రకంగా చాలా గర్వకారణం. మరి ఈ 150 సంవత్సరాల కార్యక్రమంలో నేను హెడ్ మాస్టర్గా ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మరి ఇక్కడికి నేను 6 సంవత్సరాలైంది ఇక్కడ పనిచేయబట్టి. మరి ఇక్కడ ఉండే పిల్లల్లో నైతిక విలువలు కానీ, క్రమశిక్షణ కానీ, మంచి వాతావరణాన్ని ఈ పాఠశాలలో నేను వచ్చిన తర్వాత కల్పించి, ఈ సందర్భంలో పూర్వ విద్యార్థులందరూ కూడా వాళ్ళు వచ్చి నన్ను కలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మా పాఠశాల వైపున నా ఉపాధ్యాయ బృందం నేనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించి కార్యక్రమాన్ని సక్రమంగా దిగ్విజయం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విశేషం ఏంటంటే ఈ ఊరు కోడల్ని నేను, ఇది మా సొంత గ్రామం. మరి మా మామయ్య గారు డిఓ శంకరప్ప గారు కూడా, డిఓగా వర్క్ చేసిన శంకరప్ప గారు కూడా ఇక్కడ 1947 and 48లో హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు. మరి ఈ స్కూల్లో వర్క్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వకారణం కూడా. మరి ఈ స్కూల్ విషయానికి వస్తే ఈ స్కూలు 1873లో నిర్మించడం జరిగింది. మరి ఇప్పటికీ 150 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేము చాలా ఆనందిస్తున్నాము. ఇది మాకు చాలా గర్వకారణం కూడా. మరి ఈ 6 yearsలో నేను విద్యార్థులందరికీ ఆంగ్ల భాషా పరంగా చాలా చక్కటి విద్యను అందించాను. చాలా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో మరి ఈ 150 years ఒక ఫంక్షన్ నిర్వహించడానికి నా కృషి గ్రామస్తురాలిగా మరియు పాఠశాల ఉపాధ్యాయునిగా కూడా నా సహకారం సంపూర్తిగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఓ గవర్నర్తో సహా ఎంతోమంది మేధావులు, ఉద్దండులను మనకు అందించిన పురాతనమైన గొప్ప గుడి ఈ బడి. ఇక్కడ చదువులమ్మ చెట్టు నీడలో అక్షర శ్రీకారం చేసిన ఎందరో తమ భవితకు బాటలు వేసుకుని విజయ తీరాలకు చేరుకున్నారు. దినదిన ప్రవర్ధమానమైన నేటికి తన ప్రత్యేకతలు నిలుపుకుంటూ గ్రామ చరిత్రలో పాఠశాల ఘనత వహించింది. ప్రస్తుతం 150 చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది ఫరూక్ నగర్ మండలం మొకిలికిత్త ప్రభుత్వ ఉన్నత పాఠశాల. స్వాతంత్ర్యానికి పూర్వమే ఏర్పాటైన ఈ బడి ఏటా వందలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది. తరగతి నుంచి 10th వరకు ఇదే స్కూల్లో చదివిన. 84-85 బ్యాచ్ నాది. ఆ తర్వాత 2002లో టీచర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం 2018 నుంచి ఇదే స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నా. నేను చదువుకున్న స్కూల్లో పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి స్కూలు. 150 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది. ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్లో చదువుకోవడము, అదే స్కూల్లో పనిచేయడము నాకు చాలా గర్వకారణంగా ఉంది. నేటివ్ కొందురుగు అయితే ఇక్కడ ఉర్దూ మీడియం కొరకు అక్కడ లేకుండే ఇక్కడికి వచ్చిన. ఇక్కడనే చదువుకున్నా. ఇక్కడనే 15 ఏళ్ళు అంటే చదువుకున్నా. ఇక్కడనే ఉద్యోగం ఇక్కడనే 15 ఏళ్ళు చేసిన. ఎంతోమంది మేధావులను, చరిత్రలో నిలిచిపోయే గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల 150 వసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుకునేందుకు సన్నద్ధమవుతుంది. ఎందరో మేధావులను దేశానికి పరిచయం చేసిన బడి రాబోయే తరానికి కూడా ఎంతో ఆణిముత్యాలను ప్రపంచానికి అందించాలని ఆశిద్దాం.